ఫ్రెండ్స్, వాయిస్ ఆఫ్ ఎంటర్టైనర్కి స్వాగతం, సుస్వాగతం. డైరెక్టర్ కృష్ణవంశీ గారి గురించి తెలియని వారుండరు. నటి రమ్యకృష్ణ గారి హస్బెండ్గా కూడా సుపరిచితమే. గులాబీ, సింధూరం, అంతఃపురం, మురారి, ఖడ్గం, చందమామ వంటి అద్భుతమైన సినిమాలను తీసి తెలుగు ప్రేక్షకుల్లో గొప్ప పేరు తెచ్చుకున్నారు. ఇందులో కొన్ని హిట్ కాకపోయినా నంది అవార్డ్స్ గెలుచుకున్న చిత్రాలు కూడా ఉన్నాయి. కృష్ణవంశీ గారికి దేశభక్తి ఎక్కువ. అందుకే 2002లో ఖడ్గం మూవీ చేశారు. అందులో శ్రీకాంత్, రవితేజ, ప్రకాష్ రాజ్, సోనాలి బింద్రే నటించారు. దీనిని కార్తికేయ మూవీస్ పతాకంపై సుంకర మధుమురళి నిర్మించారు. 1990లో పాకిస్తాన్ ఉగ్రవాదులు ముంబైలో చేసిన ఉగ్రదాడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని కృష్ణవంశీ గారు తెరకెక్కించడం జరిగింది. అయితే మూవీలో నటించే నటీనటుల గురించి, వారి సెలక్షన్ విషయాల్లో కృష్ణవంశీ గారు చాలా సవాళ్లనే ఎదుర్కొన్నారని చెప్పవచ్చు. ముఖ్యంగా శ్రీకాంత్ని సెలెక్ట్ చేయడం నిర్మాత మధుమురళి గారికి అసలు ఇష్టం లేదంట ఆ రోజుల్లో. ఈ మూవీలో పవర్ఫుల్ పోలీస్ పాత్రలో శ్రీకాంత్ని కృష్ణవంశీ సెలెక్ట్ చేయడం జరిగింది. దీని గురించి నిర్మాత కృష్ణవంశీతో ఇలా మధుమురళి గారు చెప్పడం జరిగింది. శ్రీకాంత్ మొన్నటిదాకా కామెడీ, ఫ్యామిలీ స్టోరీ మూవీస్ తీశారు. అతడు ఈ క్యారెక్టర్కి సూట్ కారు, ఇంకా వేరే వారిని తీసుకోమని చెప్పడం జరిగింది. కానీ శ్రీకాంత్ తప్ప ఈ పాత్రకు ఎవ్వరూ సూట్ కారని కృష్ణవంశీ తన అభిప్రాయాన్ని ధైర్యంగా చెప్పారు. ఆ సమయంలో నిర్మాత, నేను నీకు 2 కోట్లు ఇస్తాను, శ్రీకాంత్ని కాకుండా వేరే వాళ్ళని పోలీస్ పాత్రకు సెలెక్ట్ చేయమన్నా కూడా ఆ బంపర్ ఆఫర్కి 2 కోట్లకి ఆశపడకుండా తాను ముందు అనుకున్నట్లే శ్రీకాంత్ని నటింపచేశారు. అందులో శ్రీకాంత్ పాత్ర హైలైట్ కావటంతో దానికి తగ్గట్టుగా శ్రీకాంత్ అద్భుతంగా నటించి కృష్ణవంశీ గారి నమ్మకాన్ని నిలబెట్టుకోవడం గొప్ప విషయం. నిర్మాత 2 కోట్లు ఆఫర్ చేయడము, డైరెక్ట్గా దాన్ని సింపుల్గా వదిలేసి డైరెక్టర్ గారు చివరికి అతడే విజయం సాధించడం అప్పటి విషయం ఇప్పుడు వైరల్గా మారింది. ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.